అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర బిందువుగా మారుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎపిసోడ్ కావచ్చు, లేదా ఆ వెంటనే తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, కమ్యూనిస్టుల నేతల నుంచి కూడా వస్తున్న వరుస విమర్శలు కావచ్చు. ఇవి కేవలం ఒక్క రోజులో జరిగిన పరిణామాలైతే కావు. దీని వెనుక ఉన్న ఒక స్పష్టమైన నేరేటివ్, ఒక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తున్నాయి. అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇందులో పొరుగు రాష్ట్రమైన ఏపీకి చెందిన రాజకీయ పార్టీల పాత్ర ఎలా ఉందో ఇప్పుడు విశ్లేషించుకుందాం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో పడ్డారు. సేవా గలం ద్వారా రాబోయే మున్సిపల్, జిహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే స్థానిక పార్టీలు అలర్ట్ అయ్యాయి. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాల యువత, అలాగే నెటిజన్ల ఓటు బ్యాంకుపై జనసేన ప్రభావం చూపిస్తే, ఇది నేరుగా ఉనికి కోసం పోరాడుతున్న పార్టీలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ కావచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ ను సైద్ధాంతికంగా ఎదుర్కోవడం కంటే కూడా ఆయనపై ఆంధ్ర నేత అనే ఒక ముద్ర వేయడం సులభము అని వారు భావిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఏపీలో కేసు నమోదు కాగానే తెలంగాణ గొంతుకను నొక్కుతున్నారు అనే పాత ఆత్మగౌరవ సెంటిమెంట్ ను మళ్ళీ రగిలించడం. ఇక ఇక్కడ మరో కోణాన్ని కూడా మనం చూడొచ్చు. సో దాన్ని పరిశీలించినట్లయితే ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, తెలంగాణ నేతల విమర్శల వెనుక పరోక్షంగా లాభపడుతున్నది ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో వైసీపీ ఓటమికి, కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవే కారణం అన్నది ఇక్కడ బహిరంగ రహస్యం అని అందరికీ తెలుసు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన గ్రాఫ్ పెరుగుతున్న ఈ సమయంలో దాన్ని వేరే చోటు డ్యామేజ్ చేసి ఆయనను మానసికంగా ఇరకాటంలో పెట్టించాలి అన్నది వైసీపీ ప్లాన్ గా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే తెలంగాణలో ఏ చిన్న నాయకుడు పవన్ కళ్యాణ్ పై విమర్శించినా సరే, ఆ వార్తను ఏపీలో వైసీపీ సోషల్ మీడియా అనుకూలంగా మార్చుకొని అత్యంత వేగంగా ట్రెండ్ చేస్తున్నాయి. అంటే తెలంగాణలో ఒక విమర్శ పుడితే దానిని ఏపీలో వైసీపీ ఎకోసిస్టమ్ కి మైలేజ్ ఇస్తుంది అని చెప్పొచ్చు. దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా సింపుల్. చూసారా, తెలంగాణలో పవన్ కు ఎంత వ్యతిరేకత ఉందో అని ఏపీలో ప్రజలకు చాలా సింపుల్ గా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా చూపించడం, ఇక ఆయన నాయకత్వం కరెక్ట్ గా లేదు అని తక్కువ చేయడం, దాని ద్వారా లాభపడే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ. ఇక్కడ మొత్తంగా చూస్తున్నట్లయితే ఒక అన్డిక్లేర్డ్ కాంటినేషన్ నడుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ అలాగే కమ్యూనిస్టులకు జనసేన విస్తరణ భయం ఉంది అని ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఏపీలో వైసీపీకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రాఫ్ భయంగా ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్య కూడా లక్ష్యం పవన్ కళ్యాణ్ ఒక్కడే కాబట్టి ఈ రెండు వేరు భౌగోళిక ప్రాంతాలకు చెందిన పార్టీలు పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అని చెప్పొచ్చు. మరి రాబోయే రోజులలో ఈ సెంటిమెంట్ అండ్ సోషల్ మీడియా ఉచ్చును కావచ్చు, దీన్ని ఛేదించి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు, ఈ విమర్శలన్నింటినీ కూడా తట్టుకుని ఎలా ముందుకు సాగుతారు అన్నది మనం చూడాలి.